మిత్రులారా, సుదీర్ఘమైనటువంటి చర్చ తర్వాత నిజానికి చట్టాల సవరణ అనేది ఎస్ ఐ టేక్ ఓన్లీ 2 minutes కౌంట్ మనకు రుచి చూపిస్తూ వచ్చిండ్రు. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు మెల్లమెల్లగా తిరోగమన దిశగా ఉండటం మనం గమనించవచ్చు. ఇదంతా ఈ కాంట్రవర్షన్ అంతా ఎందుకు, చట్టాలని మార్చేస్తే పోతుంది అనే ఉద్దేశం చేత ఇప్పుడు చట్టాలను ధైర్యంగా పోయిన వర్షాకాలం సెషన్స్లో తీసుకురావటం జరిగింది. ఎంత ధైర్యం అంటే ఎన్డీఏ గవర్నమెంట్కి ఈసారి బంపర్ మెజారిటీతో వస్తాము, జూలై 1st మేము వీటిని అమల్లోకి తెస్తాము అనే ఒక ధైర్యం ప్రస్తుత ఇందాక మనోళ్ళందరూ అన్నారు కన్ను సొట్టపోయినట్టు ఈ అరకొర మెజారిటీతోని ఇతర పార్టీల మద్దతుతోని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు ఊహించలేదు. కాబట్టి ధైర్యంగా ఈ చట్టాలను తేగలిగినరు. ఈరోజు అట్లాంటి పరిస్థితి లేదు. పార్లమెంట్లో బలమైన ప్రతిపక్షం ఉంది. నిజంగా ప్రతిపక్షం కనుక గళం ఎత్తితే ఈరోజు ఇది వెనక్కి తీర్చుకోవటం అనేది పెద్ద పని కాదు. ఇందాక మన మిత్రురాలు చెప్పినట్టు ఇఫ్ దే ఆర్ అవేర్ ఆఫ్, ప్రతిపక్షాలు ఈ విషయాల పట్ల సీరియస్గా ఉంటే కనుక సీరియస్గా వాళ్ళు ఆలోచించేటట్టు చేయాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంది. మనందరం రేస్ చేసేటటువంటి వాయిస్ బహుశా ప్రతిపక్షాలకి కొత్త వాయిస్ని ఇస్తుందని చెప్పేసి మనం నమ్ముతూ నిజంగానే ఒక ప్రతిఘటన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మేము POWగా దీని పట్ల పూర్తి మద్దతుతో ఉన్నామని చెప్పేసి తెలుపుతూ, ఈ మధ్య నేను ఒక వన్ మంత్ కిందట మ్యారేజ్ యాక్ట్లో, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఇంటర్ఫేత్ మ్యారేజెస్ని రిజిస్టర్ చేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వటం జరిగింది. ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్, ఇంటర్ఫేత్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అసలు మనం ఇప్పటిదాకా ఇద్దరు సమ్మతితో కలిసి ఉంటే దాన్ని వివాహంగా పరిగణించాలి అనే దశకి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఇది వెనక్కి తీసుకెళ్ళటం అనే మనం భావించాలి. ఇట్లాంటి మహిళా వ్యతిరేక, ప్రజా వ్యతిరేక అనేక తీర్పుల్ని మనం సుప్రీంకోర్టు ఈ మధ్య ఇవ్వటం చూసాము. వీటిని అన్నిటినీ కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 511 యాక్ట్స్ ఉన్నటువంటి దాంట్లో వాటి కుదించి కొన్నిటి పట్లనే సవరణ చేసిన ఉద్దేశం కూడా మనం ఆలోచించడానికి ఏమీ దూరం కాదు. ఎందుకంటే అటవీ హక్కుల చట్టం, ఈరోజు అటవీ హక్కుల చట్టాన్ని ప్రతిసారి ఉల్లంఘిస్తున్నారు. మేము చాలాసార్లు మనం కోర్టుకు పోతాము మేము అని చెప్పేసి మనం అడిగినటువంటి సందర్భంలో ఇప్పుడు ఆ చట్టాలనే మార్చేస్తే ప్రభుత్వం తనకిష్టమైనటువంటి కార్పొరేటీకరణకి చాలా అనుకూలమైనటువంటి చట్టాలను ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం వీటి ద్వారా చూస్తున్నాం. దీన్ని తప్పనిసరిగా ప్రజా బలంతో తిప్పికొడతామని చెప్పేసి భావిస్తూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు.